ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా టాలీవుడ్లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుండి జానీ మాస్టర్ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసిన కమిటీ పని ప్రదేశాల్లో మహిళలకు చలనచిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ని కొందరు ఫ్రేమ్ చేసి ఇరికించారనే ప్రచారం మొదలైంది. జానీ మాస్టర్ గతంలో ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, అలాగే యూనియన్లో గొడవలు, అసోసియేషన్లో కొన్ని విభేదాలతో ఆయన్ని ఫ్రేమ్ చేసి ఇలా లాక్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై మీడియా వ్యక్తులు కొందరు దర్శక నిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజ్ని అడగగా అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. అయినా పొలిటికల్ పార్టీల గొడవకు మనకు సంబంధం లేదు. ఈ పర్టికులర్ కేసు మీద కాదు, గతంలో చాలా మందిపై ఇలాంటి వివాదాలు ఉన్నాయి. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు అంటున్న పార్టీ లేదు కదా అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ తరపున నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని, అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఫెడరేషన్కు చెప్పామన్నారు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చాక నిర్ణయిస్తాం. ఛాంబర్ కార్యాలయంలో ఓ కంప్లైంట్ బాక్స్ ఉంది. ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్ కాల్, మెయిల్, పోస్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉమెన్ సపోర్ట్ టీం కూడా ఉంది. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత వివాదం ముగిసిపోగానే ఈ టీం గురించి అన్ని అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు. లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చైర్పర్సన్ ఝాన్సీ మాట్లాడుతూ, శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఓ కమిటీని ఫామ్ చేశాం. ఇతర ఇండస్ట్రీలో జరుగుతున్న సెక్షువల్ హెరాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతోంది. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కొరియోగ్రాఫర్స్ మధ్య నెలకొన్న వివాదం ఇది. మేము ఇద్దరి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశాం. అయితే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో తెలిసింది కేసు చాలా సీరియస్ అని. లీగల్ సపోర్ట్ కూడా ఆ అమ్మాయికి అవసరమని అర్థమైంది. మా పరిధిలో మేము చేయాల్సింది ఆమెకు చేశాం. బాధితురాలిగా చెప్పబడిన అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో పనిచేస్తోంది. అయితే మైనర్గా ఇండస్ట్రీలో ఆమెకు చోటు కల్పించిన విధానం ప్రోటోకాల్ ప్రకారంగానే జరిగిందా లేదా అనే విషయంపై కూడా ఎంక్వైరీ జరుగుతోంది. మా ప్రస్తుత గైడ్లైన్స్ ప్రకారం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలి, కానీ అంతకు ముందే ముగించాలని మేము అనుకుంటున్నాం. ఎంక్వైరీ తర్వాత మా రిపోర్ట్ చెబుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెబుతాం. ఇండస్ట్రీలోని వారంతా ఈ ఇష్యూపై బయటకు మాట్లాడకపోయినా అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆమెకు సపోర్ట్గా ఉంటామని ఓ పెద్ద హీరో తన మేనేజర్తో చెప్పించారు. దర్శకులు, నిర్మాతలు స్పందించారు. ఇండస్ట్రీలో టాలెంట్కు వర్క్ ఉంటుంది. ఒకవేళ ఫేక్ కంప్లైంట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేక సెక్షన్ ఉంది. ఇండస్ట్రీలోని మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరపు నుండి సరైన గైడ్లైన్స్ లేవు. అలాగే వాయిస్ ఆఫ్ ఉమెన్ గురించి సమంత గారు సోషల్ మీడియాలో స్పందించారు. కానీ వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది ఇండస్ట్రీ నుండి సెపరేట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు రాలేదు అంతే. సరైన సమయంలో పెద్దలు మాట్లాడతారు. అలాగే ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫేస్ను మీడియా బయట పెట్టకూడదని కోరుతున్నామని పేర్కొన్నారు.